హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు బిగ్ బాస్ కంటెస్టెంట్ నాగం మణికంఠ గురించి తెలుసుకుందామండి. తను మంచి యాక్టర్, సింపతి స్టార్ అని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాడు ప్రస్తుతం. 2 years అప్పుడే అతనికి ఫాదర్ మరణించారు. తల్లి రెండో పెళ్లి చేసుకున్నాడు. స్టెప్ ఫాదర్ అని అతనికి తెలిసేసరికి చాలా టైం పట్టింది. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కానీ అతను స్టెప్ ఫాదర్ అని తెలియదు. అప్పటి నుంచి అతనికేమో అతను నచ్చడం మానేశాడు. స్టెప్ ఫాదర్ వల్ల మళ్ళీ తనకు ఒక సిస్టరు. అంతా బాగుంది అనుకున్న టైంలో తల్లికి క్యాన్సరు. అప్పుడు నేను నీకు మళ్ళీ కూతురుగా పుడతాను అని తల్లి చెప్పడంతో తల్లి మరణించడానికి మనీ కోసం అందరినీ అడుక్కున్నాను అని ఎమోషనల్ అవుతూ నామినేషన్స్ టైంలో చెప్పాడు. హ్యుమానిటీ మీద నమ్మకమే పోయింది అని చెప్పాడు. నాగార్జున గారు నీకు లైఫ్లో మళ్ళీ ఛాన్స్ వస్తే ఏం కావాలని అడిగితే అమ్మ కావాలి అన్నాడు. సరిదిద్దుకోవాలంటే చిన్న వయసులో మ్యారేజ్ చేసుకున్నాను, ఇప్పుడు చేసుకొని ఉంటే బాగుండేది అని చెప్పి అన్నాడు. యూపీఎస్సీ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి జాబ్ వచ్చింది. 25 ఏళ్ళకే మ్యారేజ్ చేసుకున్నాడు. తర్వాత యుఎస్ వెళ్ళారు భార్యాభర్తలు ఇద్దరు. అక్కడ ఒక పాప పుట్టింది. ఇప్పుడు ఆ పాపకి 3 years. హ్యాపీగా తన అమ్మాయి తనకు పుట్టిందని ఫీల్ అయ్యాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవలు. తర్వాత భార్య ఇండియాకి వెళ్ళిపోమంటంతో యాక్టర్గా ట్రై చేద్దామని చెప్పి తను యాక్టర్ అవ్వటం చిన్నప్పటి నుంచి ఇష్టము. ట్రై చేద్దామని సీరియల్స్లో ట్రై చేసి యాక్టర్ అయ్యాడు. అలా కొన్ని షార్ట్స్ ఫిల్మ్స్లో కూడా యాక్ట్ చేశాడు. ఒక 6 నెలల నుంచి ఆఫర్స్ లేవు, మనీ లేదు. అందుకని ఇంకా సూసైడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చింది. ఇదే తనకి లాస్ట్ ఛాన్స్ లైఫ్లో అని, అన్నీ దొరుకుతాయని, రెస్పెక్ట్, మనీ, ఫ్యామిలీ అని వచ్చాడు. డైరెక్టర్ అనిల్ రావుపూడి ఫస్ట్ డేనే ఎలిమినేషన్ అని మణికంఠను తీసుకెళ్ళి మళ్ళీ ప్రాంక్ని లోపలికి పంపారు. దాంతో ట్రిగ్గర్ అయ్యి తనకు ఓట్స్ వేసిన వాళ్ళందరితో మళ్ళీ తన ఎమోషనల్గా ఫీల్ అయ్యి తన స్టోరీ చెప్పాడు. ఇంకప్పటి నుంచి ఏడుస్తూ హౌస్లో ఒంటరిగా ఉంటున్నాడు. అప్పుడు శేఖర్ భాషతో మాట్లాడుతూ తన వైఫ్ బంగారం అని, తనకి బిగ్ బాస్లోకి వెళ్ళమని తనే చెప్పిందని, వెళ్తుంటే తనకు మనీ లేకపోతే అప్పుగా ఇవ్వమంటే ఏమీ పర్లేదని మనీ వేసిందని, వాడితోనే తన హౌస్లోకి రావడానికి కావాల్సినవన్నీ కొనుక్కున్నానని చెప్పాడు. అంటే వీళ్ళిద్దరు విడిపోలేదు, ఇద్దరి మధ్య కేవలం మనస్పర్ధలు మాత్రమే అని తెలుస్తుంది. తన కూతురికి మంచి లైఫ్ ఇవ్వాలనే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చానని చెప్పాడు. నామినేషన్స్లో అందరూ తనను నామినేట్ చేసేసరికి చాలా ఎమోషనల్ అయ్యి తన స్టోరీ చెప్తూ ఏడ్చేసరికి హౌస్ మేట్స్ అందరు కూడా ఎమోషనల్ అయ్యి, నువ్వు నీ స్టోరీ చెప్పి సింపతి గెయిన్ చేసుకోకూడదు, హౌస్లో దీనికి విరుద్ధము అని చెప్పని అందరికి కూడా కష్టాలు ఉన్నాయని చెప్పని అంటారు. నామినేషన్స్ తర్వాత కూడా హౌస్లో ఇంకా ఎమోషనల్ అవుతూ నేను ఈ వీక్ ఎలిమినేట్ అవుతానేమో, నా మీద ఇంకా నెగటివిటీ వస్తుందేమో అని ఫీల్ అవుతూ ఉంటే అందరూ వచ్చి తనకి మోరల్ సపోర్ట్ ఇస్తారు, సర్ది చెప్తారు అతనికి. బిగ్ బాస్లో అతన్ని కన్సెషన్ రూమ్కి పిలిచి ధైర్యం చెప్తాడు. అప్పుడు నాకు నా భార్య, కూతురు, స్టెప్ ఫాదరు, అత్తామామ, రెస్పెక్ట్ అన్నీ కావాలని చెప్పని అంటాడు అని ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. నాకు తెలిసినంతవరకు మణికంఠ పడ్డ కష్టాలకు అతను డిప్రెషన్లోనూ యాంగ్జైటీలో ఉన్నాడండి. హౌస్లో ఉన్నా కూడా అతనికి ఒక డాక్టర్ని పిలిచి అతనికి ట్రీట్మెంట్, కౌన్సిలింగ్ కానీ ఇస్తే బెటర్ అని నా ఫీలింగ్. అతన్ని ఈ వీక్ ఎలిమినేట్ అవ్వడు నాకు తెలిసినంత వరకు. అందరూ అతని రియల్ స్టోరీనే, అతనేమి సింపతి గెయిన్ చేయాలని ఏం చెప్పలేదు. కొంతమంది ఏంటంటే ఎమోషన్స్ దాచుకోలేరు, చెప్పేస్తూ ఉంటారు మాటిమాటికి. అతను డిప్రెషన్లో ఉన్నాడు కాబట్టి మాటిమాటికి తన స్టోరీ అలా బయటికి చెప్తున్నాడు. అది అందరూ ఏమో సింపతి అనుకుని ట్రోలర్స్ అంతా తన్ని చాలా ట్రోల్ చేస్తున్నారు. ఐ థింక్ అతను డిప్రెషన్లో ఉన్నాడు, అందుకని అతనికి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందని నా ఫీలింగ్. హౌస్లో ఉన్నాగానే ఒక డాక్టర్ని పిలిపించి, ఏదైనా అవసరమైనప్పుడు డాక్టర్ని పిలిపిస్తారు కదండి బిగ్ బాస్ హౌస్లోకి, అలా ట్రీట్మెంట్ ఇస్తే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. నాకు తెలిసినంతవరకు అతను ఈ వీక్ ఎలిమినేట్ అవ్వడు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్.